హాయ్, వెల్కమ్ టు ఈటీ. ఇండస్ట్రీలో పోటీ సహజం. కొత్త నీరు వచ్చే కొద్దీ పాత నీరు పోతూ ఉంటుంది. కానీ కొంత పాత నీరు మాత్రం కొత్త నీరుతో పోటీగా ప్రవహిస్తుంది. ఇలాంటి పోటీ ప్రతి ఇండస్ట్రీలోనూ కనిపిస్తుంది. కానీ ఆ పోటీ అంత ఈజీ కాదు. నవనాయకుల పోటీని సీనియర్ భామలు తట్టుకొని నిలబడాలి అంటే అంతే ధీటుగా పనిచేయాల్సి ఉంటుంది. ఆ విషయంలో కొంతమంది సీనియర్ బ్యూటీలు ఏ మాత్రం తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో కొత్త భామలదే హవా. ముఖ్యంగా సౌత్ నుంచి వస్తున్న భామలు స్థిరపడిపోతున్నారు. వాళ్ల పోటీని తట్టుకోవడం కోసం సీనియర్లు కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. తమదైన మార్క్ లాజిక్తో కొడుతున్నారు. ఇందులో నయనతార ముందు వరుసలో ఉంది. నయన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. కోలీవుడ్, టాలీవుడ్లో అసాధారణమైన ఫాలోయింగ్ ఉంది. కానీ సినిమాలు లైనప్ వచ్చేసరికి వీక్గానే ఉంది. అందుకు కారణం సెలెక్టివ్గా ఉండడమే. ఈ క్రమంలో కొత్త భామల తాకిడిని మాత్రం గ్లామర్ షోతోనే తట్టుకుంది. ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ ది స్క్రీన్ అయినా నయన్ గ్లామర్ షోకి మత్తిపోవాల్సిందే. కెరీర్ ఆరంభం నుంచి ఇదే దూకుడుతో ఉంది. ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. అందుకే నయన్ ఇమేజ్ ఎక్కడా చెక్కు చెదరలేదు. సమంత ఈ మధ్య కాలంలో సినిమాలు చేయలేదు. అయినా సమంత అంటే మరుపు రాకుండా చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో దర్శనమిస్తుంది. జిమ్, యోగా, ఫిట్నెస్ పేరుతో వదులుతున్న వీడియోలతోనే అటెన్షన్ డ్రా చేస్తోంది. ఈ విషయంలో కీర్తి సురేష్ కూడా అప్డేట్ అయింది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే కీర్తి కూడా ఆఫ్ ది స్క్రీన్లో గ్లామర్ ఎలివేషన్స్తో అద్దరగొడుతోంది. అలాగని శృతి మించిన హాట్ షోలు చేయలేదు. ఆ విషయంలో బ్యాలెన్స్గా ఉంటూనే యువత అటెన్షన్ డ్రా చేస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. తమన్నా గ్లామర్తోనే ఇప్పటికీ అవకాశాలు అందుకుంటుంది. అది నటైనా నర్తకి అయినా తమన్నా ఎలివేషన్ ఉంటే చాలు, అంతకు మించి మరే అవసరం లేదు అంటున్నారు మేకర్స్. ఇలా నలుగురు భామలు జూనియర్ భామల నుండి పోటీని ఎదుర్కొని అవకాశాలు అందుకుంటున్నారు.